పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, జూబ్లీ 2025 సంవత్సరం సందర్భంగా బైబిల్ పారాయణానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నూతన నిబంధన అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 21వ వచనం నుండి. ఏలైనా ఏథెన్సులోని పౌరులకు అచ్చట నివసించడు పరదేశస్థులకు నూతన విషయములను గూర్చి చెప్పుటలో వినుటలో కాలము వెళ్ళబుచ్చుట వారికి ఒక వేడుక. అప్పుడు పౌలు అరెయోపాగస్ అను సభ ఎదుట నిలువబడి, ఏథెన్సు పౌరులారా, మీరు మిక్కిలి భక్తిపరులని నాకు తోచుచున్నది. ఏలైనా నేను మీ నగరంలో నడిచిపోవునప్పుడు మీ పూజా స్థలములను చూచి తిని, తెలియని దేవునకు అని వ్రాయబడి ఉన్న ఒక బలిపీఠమును నేను అందు చూచి తిని, కనుక మీరు ఇప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గురించియే నేను మీకు ప్రకటించుచున్నాను. ఈ ప్రపంచమునకు దానిలోని సమస్తమును సృష్టించిన దేవుడే పరలోకమునకు భూలోకమునకు ప్రభువు. ఆయన మానవ నిర్మితమైన ఆలయంలో నివసింపడు. ప్రభువు ఆయన ప్రజలు అందరకు జీవమును శ్వాసమును సమస్తమును ఇచ్చు ఆయన మనుషుల క్రియలపై ఆధారపడడు. ఒక పురుషుని నుండియే ఆయన అన్ని జాతుల జనులను కలిగించి భూలోకమంతటా వారిని నివసింపజేసెను. ఆయన ముందుగానే వారి వారి కాల పరిమితులను వారి వారి నివసించు స్థలముల సరిహద్దులను స్థిరపరచెను. వారు ఆయన కొరకు అన్ని ప్రక్కలను వెదకి ఆయనను కనుగొనుటకై ఆయన ఇట్లు చేసెను. అయినను దేవుడు నిజముగా మనలో ఏ ఒక్కరిని దూరముగా లేడు. ఏలైనా ఆయన యందే మనము జీవించుచు సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. మీలో కొందరు కవులు చెప్పినట్లుగా మనమును ఆయన బిడ్డలమే. దేవుని బిడ్డలమైన మనం దైవ స్వభావమును మనుషుల కల్పనా కౌశలముల వలన మలచబడిన బంగారంతో గాని వెండితో గాని పోల్చవచ్చునని భావింపరాదు. మానవులు అజ్ఞానులుగా ఉన్న కాలంలో దేవుడు వారిని గూర్చి పట్టించుకొనలేదు. కానీ ఇప్పుడు ఎల్ల ప్రజలందరూ హృదయ పరివర్తన చెందవలనని ఆజ్ఞాపించుచున్నాడు. ఏలైనా ఆయన ఎన్నుకొని ఉన్న ఒక మనుషుని మూలమున ప్రపంచంనంతటిని నీతి ప్రకారం తీర్పు చేయుటకు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఆయన ఆ మనుషుని మృతులలో నుండి లేపుట ద్వారా ఈ విషయమును గూర్చి అందరకును దృఢపరిచెను అని పలికెను. పౌలు చెప్పిన మృతుల పునరుత్థానమును గూర్చి విన్నప్పుడు కొందరు అతనిని ఎగతాళి చేసిరి. కానీ కొందరు ఈ విషయమును మరలా వినవలెనని కోరుచున్నాము అనిరి. తరువాత పౌలు వారిని వీడి వెళ్ళిపోయెను. కొందరు అతడు చెప్పినది విని విశ్వసించి అతని పక్షమున చేరిరి. వారిలో అరెయోపాగస్లోని సభ్యుడైన డయోనీసియస్ను, డెమారీసు అను పేరుగల స్త్రీయును మరికొందరును కలరు. 18వ అధ్యాయం. కొరింతులో పౌలు ప్రచారం. తరువాత పౌలు ఏథెన్సును వీడి కొరింతు నగరమునకు వెళ్ళెను. అక్కడ అతడు పొంతులో పుట్టిన అక్విలా అను పేరుగల యూదుని కలుసుకొనెను. అతడు తన భార్యయగు ప్రిస్సిల్లాతో అప్పుడే ఇటాలియా నుండి వచ్చియుండెను. ఏలైనా క్లౌదియ చక్రవర్తి యూదులందరూ రోము నగరమును వదిలి వెళ్ళవలెనని శాసించియుండెను. పౌలు వారిని చూచుటకు పోయి తానును వారి వలె గూడారములను చేయువాడు కనుక వారితో నివసించుచు పని చేయుచుండెను. యూదులను గ్రీసు దేశీయులను ఒప్పించుటకు ప్రయత్నించుచు అతడు ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో ప్రసంగించెను. సిలాసు తిమోతీలు మాసిడోనియా నుండి వచ్చినప్పుడు యేసే మెస్సియా అని పౌలు సాక్ష్యమిచ్చుచు
దేవుని వాక్కును యూదులకు బోధించుటకే తన సమయమంతటను వినియోగించుచుండెను. కానీ వారు అతనిని ఎదిరించుచు అతని గూర్చి చెడుగా మాట్లాడుటచే అతడు తన దుస్తుల దుమ్మును దులుపుచు, మీరు పెడదారిన పోయినచో ఆ దోషము మీదే, దానికి నేను బాధ్యుడను కాను, ఇక నుండి నేను అన్యుల వద్దకు పోయేదను అని హెచ్చరించెను. అంతటా వారిని వీడి తీతుయుస్తు అను పేరుగల దైవభక్తుని ఇంటికి వెళ్ళెను. అతని ఇల్లు ప్రార్థనా మందిరం ప్రక్కనే ఉండెను. ప్రార్థనా మందిరమునకు అధికారి అయిన క్రిస్పు అతని కుటుంబము ప్రభువుని విశ్వసించెను. ఇంకను కొరింథు నగరంలోని ఇతరులు చాలామంది దేవుని వాక్యమును విని విశ్వసించి జ్ఞానస్నానమును పొందిరి. ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనం కలిగెను. ఆ దర్శనంలో ప్రభువు, నీవు భయపడవలదు, నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుచునే ఉండుము అని, ఆ పనిని ఆపకుము, ఏలైనా నేను నీతో ఉన్నాను, కావున నీకు ఎవరును హాని చేయలేరు. ఈ నగరంలో నాకు ప్రజలనేకులు ఉన్నారు అని చెప్పెను. పౌలు ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచ్చట 18 మాసములు ఉండెను. గలియో అకాయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఒకచోట కూడుకొని పౌలును చుట్టుముట్టి పట్టుకొని అతనిని న్యాయపీఠమునకు తీసుకొని వచ్చి, ఈ మనుషుడు చట్టమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధింపుడని ప్రజలను ప్రేరేపింప యత్నించుచున్నాడు అని ఫిర్యాదు చేసిరి. పౌలు అప్పుడు మాట్లాడబోతుండగా గల్లియో యూదులతో, ఇది ఏదైనా దోషము గాని ఘోరమైన నేరము గాని అయిన ఎడల యూదులకు మీరు చెప్పు దానిని విని నేను మీతో సహవాసించుట న్యాయమే. కానీ ఇవి మీ సిద్ధాంతములకు, బిరుదులకు, న్యాయ సూత్రములకు సంబంధించిన ప్రశ్నలైనచో అవి మీరే చూచుకొనుడు. అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకొనను అని పలికి వారిని న్యాయస్థానము నుండి బయటకు గెంటివేసెను. అప్పుడు వారు వెంటనే ప్రార్థనా మందిరపు అధికారియగు సోస్తెనేసును పట్టుకొని ఆ న్యాయస్థానం ముందే కొట్టిరి. కానీ గల్లియో దాన్ని లక్ష్య పెట్టలేదు. అంతియోకునకు తిరుగు ప్రయాణం. పౌలు మరికొంతకాలము కొరింథులో గడిపిన పిదప అచ్చట సోదరులను వీడ్కొని ప్రిస్కిల్లా, అక్విలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించెను. ప్రయాణమునకు ముందు కెంక్రియాలో చేసుకున్న మొక్కుబడి ప్రకారం తలక్షారం చేయించుకొనెను. వారు ఎఫెసును చేరిరి. అచ్చట పౌలు ప్రిస్కిల్లా, అక్విలాలను విడిచిపెట్టి ప్రార్థనా మందిరమునకు వెళ్ళి యూదులతో వాదించెను. మరికొంతకాలం తమతో ఉండమని వారు అతనిని ప్రాధేయపడినను అతడు సమ్మతింపలేదు. అతడు వారిని వీడి వెళ్ళినప్పుడు, దేవుడు చిత్తమైనచో మరలా నేను మీ యొద్దకు వచ్చేదను అని చెప్పి ఎఫెసు నుండి ఓడనెక్కిపోయెను. అతడు కైసరియా చేరుకొని యెరూషలేమునకు వెళ్ళి అక్కడ ఉన్న క్రైస్తవ సంఘమునకు శుభాకాంక్షలు చెప్పి తరువాత అంతియోకియానకు పోయెను. అక్కడ కొంతకాలం గడిపిన పిదప మరల ప్రయాణం గట్టి గలతీయ, ఫ్రిగియా ప్రాంతముల మీదుగా పోయి విశ్వాసులందరినూ దృఢపరచెను. ఎఫెసు, కొరింథు నగరములలో అపోల్లో, అలెగ్జాండ్రియాలో జన్మించిన అపోల్లో అను పేరు గల యూదుడు ఒకడు ఎఫెసు నగరమునకు వచ్చెను. అతడు మంచి వక్త, లేఖనములందు క్షుణ్ణమైన జ్ఞానము కలవాడు. అతడు ప్రభు మార్గములో ఉపదేశం పొంది యేసును గూర్చిన సత్యములను గొప్ప ఉత్సాహంతో బోధించుచుండెను. అతనికి యోహాను బాప్తిస్మమును గూర్చి మాత్రమే తెలియను. అతడు ధైర్యముగా ప్రార్థనా మందిరములలో ప్రసంగించుట మొదలెడెను. ప్రిస్కిల్లా, అక్విలాలు అతని బోధ విని
అతనిని వారి ఇంటికి తీసుకొని పోయి దేవుని మార్గమును గూర్చి ఇంకను ఎక్కువగా అతనికి వివరించి చెప్పిరి. అపోల్లో గ్రీసు దేశమునకు పోవుటకు నిశ్చయించుకునినందున ఎఫెసులోని విశ్వాసులు అతనిని ప్రోత్సహించి గ్రీసు దేశంలోని తమ సోదరులకు అతనికి స్వాగతమిండని ఉత్తరంలో రాసి పంపిరి. అతడు అక్కడకు చేరి దేవుని దయ వలన విశ్వాసులయ్యుండిన వార్లకు తోడ్పడెను. ఏలైనా బహిరంగ వేదికలపై చేయబడిన చర్చలలో అతడు తన బలీయమైన వాదములచే యేసే మెస్సియా అని లేఖనముల నుండి నిరూపించుచు యూదులకు వాదనములందు ఓడించెను. 19వ అధ్యాయం. ఎఫెసు నగరంలో పౌలు అపోల్లో కొంతకాలంలో ఉండగా కొరింథులో ఉండగా పౌలు ఎగువ ప్రదేశముల మీదుగా పోవచ్చు ఎఫెసు చేరుకొనెను. అక్కడ అతడు కొందరు విశ్వాసులను చూసి వారితో, మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా అని ప్రశ్నించెను. అందుకు వారు, పవిత్రాత్మ ఉన్నాడని విషయం మేము విననైలేదు అని పలికిరి. అట్లయినా ఎట్టి బాప్తిస్మం మీరు పొందితిరి అని పౌలు వార్లను అడగగా, యోహాను బాప్తిస్మము అని వారు జవాబిచ్చిరి. అప్పుడు పౌలు, యోహాను తన తరువాత రాబో వ్యక్తి అయిన యేసునందు విశ్వాసముంచుడు అని ప్రజలకు చెప్పుచు వారికి పాప పశ్చాత్తాపమును సూచించు బాప్తిస్మమును వసగెను అని పలికెను. వారు అది విని యేసు ప్రభు పేరట జ్ఞాన స్నానమును పొందిరి. పిదప పౌలు వారిపై చేతులు ఉంచగా పవిత్రాత్మ వారిపై వేంచేసెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుచు ప్రవచింపనారంభించిరి. వారు రమారమి 12 మంది. పౌలు ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి 3 మాసముల వరకు ధైర్యంగా ప్రజలతో మాట్లాడుచు తర్కించుచు దేవుని రాజ్యమును గూర్చి వారికి నమ్మకం కలిగింప ప్రయత్నించుచుండెను. కానీ వారిలో కొందరు మూర్ఖులై విశ్వసింపక జనసమూహం ఎదుట ప్రభువు మార్గమును గూర్చి చెడుగా మాట్లాడిరి. అందుకే పౌలు వారిని విడిచి శిష్యులను వెంట పెట్టుకొని పోయి ప్రతిదినము తిరాను అనువాని ఉపన్యాస మందిరములలో వాదించుచుండెను. ఇట్లు 2 ఏళ్ళు గడిచిన తరువాత ఆసియా మండలంలో నివసించు యూదులు, గ్రీకులు అందరూ ప్రభువు వాక్కును వినిరి. స్కెవా అనువాని కుమారులు దేవుడు పౌలు ద్వారా అసాధారణమైన అద్భుతములను చేయుచుండెను. అందుచే అతడు చేతి గుడ్డలనైనను నడుమునకు కట్టుకొను వస్త్రములనైనను జబ్బుగా ఉన్న వార్ల వద్దకు తీసుకొని రాగా వారి వ్యాధులు నయమయ్యెను. దయ్యములు వారిని విడిచిపోయెను. దేశంలో సంచారం చేయుచు దయ్యములను వెళ్ళగొట్టుచు కొందరు యూదులు కూడా ప్రభువైన యేసు పేరట దయ్యములను పారద్రోల ప్రయత్నించిరి. వారు ఆ దయ్యములతో, పౌలు బోధించుచున్న యేసు పేరట నేను నిన్ను ఆజ్ఞాపించుచున్నాను అని పలికిరి. యూదులు ప్రధాన అర్చకుడైన స్కెవా అనువాని 7 కుమారులు అట్లు చేయుచుండిరి. వారు ఆ దెయ్యమును పొమ్మని ఆజ్ఞాపించినప్పుడు అది యేసును నేను ఎరుగుదును, పౌలును గూర్చియు ఎరుగుదును, కానీ మీరెవరు అని పలికెను. దయ్యము పట్టిన ఆ మనుషుడు ఉవ్వెత్తుగా లేచి వారిపై పడగా వారందరూ వస్త్రహీనులై గాయపడి ఆ ఇంటి నుండి పరిగెత్తిరి. ఎఫెసు నగరంలో నివసించున్న యూదులు, గ్రీకులు అందరూ దీన్ని విని భయభ్రాంతులైరి. ప్రభువైన యేసు నామము సన్నుతింపబడెను. విశ్వాసుల్లో అనేకులు వచ్చి వారు చేసిన దాన్ని బహిరంగముగా ఒప్పుకొనిరి. మాంత్రికులలో అనేకులు తమ గ్రంథములను పోగుచేసి అందరి ఎదుట వానిని తగలబెట్టిరి. వారు ఆ పుస్తకంలో వెలను లెక్క చేయక 50,000 వెండి నాణెములు ఆయను. ఇట్లు ప్రభు వాక్కు ప్రబల మగుచు వ్యాపించెను.
ఎఫెసు నగరంలో సంక్షోభము ఇవి అన్నీ